రాష్ట్రంలో వరి కొయ్యలకు నిప్పు రైతుల పాలిట శాపంగా మారుతోంది. పొలం కోసిన తర్వాత వరి కొయ్యలను కాల్చేందుకు రైతులు పెడుతున్న నిప్పు వేలాది ఎకరాలకు విస్తరించి భారీ నష్టాన్ని మిగిల్చుతోంది. ఎండపూట వీచే గాలుడకు మంటలు భారీగా చెలరేగుతున్నాయి. పంట పొలాలు, తోటలు అగ్నికి ఆహుతవుతున్నాయి. మూగజీవాలు బలవుతున్నాయి. ట్రాక్టర్లు, ఇతర వాహనాలు, విద్యుత్ వైర్లు, మోటార్లు, ఇతర విలువైన సామాగ్రి బుగ్గిపాలవుతున్నాయి. ఆరుగాలం కష్టించి పండించే రైతులే పొరపాటున పెట్టిన మంటలు ఇతర రైతుల పొలాలను నాశనం చేస్తున్నాయి. నేలకు సారాన్ని చేకూర్చే క్రిమికీటకాలు కూడా నశించిపోవడంతో పాటు వాయు కాలుష్యం పెరుగుతోంది. ఒక్కోసారి రైతుల ప్రాణాలకు ముప్పుగా మారుతోంది. కొయ్యలను తగలబెట్టకుండా పొలంలో కలియదున్నతో ఎంతో మేలు జరుగుతుందని అంటున్నారు. సమీప ప్రాంతాలకు మంటలు వ్యాపించి ఈత వనాలు, ఆయిల్ పామ్, మామిడి తోటలు, ఇతర పంటలు దగ్ధమవుతున్నాయి. మోటార్లు, విద్యుత్ వైర్లు, వాహనాలు బూడిదవుతున్నాయి. పశువుల కొట్టాలు కాలిపోతూ ఉండగా మూగజీవాలు కూడా చనిపోతున్నాయి. ఒకప్పుడు పొలం కోసిన తర్వాత రైతులు గడ్డిని ఎంతో జాగ్రత్తగా కాపాడుకునేవారు. గతంలో పోస గడ్డి కోసం ఆరాటపడేవారు రైతులు. ఇక కాలక్రమేణా పశువుల వినియోగం తగ్గటం, మిషన్ల వాడకం పెరగటంతో ఇప్పుడు అదే గడ్డిని మడిలోనే తగలబెడుతున్నారు. తెలియకుండానే పర్యావరణ కాలుష్యానికి కారణమవుతున్నారు. ఇక వరి కొయ్యలు కాల్చడంతో అపార నష్టాలని సైంటిస్టులు చెప్తున్నా కూడా కొంతమంది రైతులు మాత్రం వినటం లేదు. కాల్చడంతో ప్రకృతి దెబ్బతినడమే కాదు, అన్నదాత అన్ని రకాలుగా నష్టపోవాల్సి వస్తుంది. వరి కొయ్యలు నేలలో కలియదున్నితే సేంద్రియ కర్బన శాతం పెరిగి దిగుబడులను 5 నుంచి 10% పెరిగే అవకాశం ఉందని అంటున్నారు సైంటిస్టులు. దుక్కి దున్నే సమయంలో సూపర్ ఫాస్ఫేట్ చల్లితే అవశేషాలు కూడా 2 వారాల్లో మురిగి పోషకాలుగా అందుబాటులోకి వస్తాయి. ఇక ఫలితంగా డీఏపీ వాడకం సగం వరకు తగ్గుతోంది. కలియదున్నితే ఎకరాకు దాదాపు టన్ను ఎరువు ఆదా అవుతుంది. రైట్గా ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ వెంకటేష్ అందిస్తారు. వెంకటేష్, ఎప్పుడూ లేనంతగా ఈసారి వరి కొయ్యలకైతే నిప్పు ఎక్కువగా పెడుతున్నారు రైతులు. అయితే దీనివల్ల భారీ ప్రమాదాలు కూడా జరుగుతున్నాయి అంటున్నారు. అయితే అప్డేట్స్ ఏంటి? కొద్ది రోజులుగా చూస్తున్నాం, మండుతున్న ఎండలకు తోడు రైతులు చేస్తున్న చిన్న తప్పిదాలు మొత్తం రైతు కమ్యూనిటీతో పాటు చాలా వరకు ఇతర కులస్తుల జీవనాన్ని కూడా దెబ్బతీస్తా ఉంది. గత కొద్ది రోజులుగా రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్నాయి. కాకపోతే నేను కరీంనగర్, జగిత్యాల జిల్లాలో జరిగిన కొన్ని సంఘటనలను ఎగ్జాంపుల్ తీసుకొని చెప్పబోతున్నాను. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో కానీ జగిత్యాల జిల్లాలో కానీ గడిచిన 2-3 రోజుల్లోనే దాదాపు 20కి పైగా అగ్ని ప్రమాదాలు జరిగాయి. దీనికి ప్రధాన కారణం ఏంటంటే ఎండల తీవ్రత ఒకవైపు, బలమైన గాలులు వీస్తుండడం మరొక వైపు. ఇదే టైంలో రైతులు మిగిలిపోయిన కాలం పెట్టుకుండడంతో ప్రమాదాలు తీవ్రమవుతున్నాయి. దీంతో మంటలను అదుపు చేయడం చాలా కష్టం అవుతుంది. మంటలు అదుపు కాకుండా దావనంలో విస్తరించి అనేక నష్టాలను కలిగిస్తా ఉన్నాయి. ఉదాహరణకు మనకు తీసుకుంటే పెద్ద ఎత్తున ఈత వనాలు, తాటి వనాలు దగ్ధమవుతున్నాయి. మూగ జీవాలు కూడా మంటల్లో పడి చనిపోతున్నాయి. అందుకు తాజా ఉదాహరణ తీసుకుంటే నిన్న మానకొండూరు నియోజకవర్గంలో 2 ప్రమాదాలు ఒకే రోజు జరిగినాయి. అక్కడ ముంజంపల్లిలోని వ్యవసాయ బావి వద్ద గడ్డివాముకు మంటలు అంటుకొని పశువుల గుడిసెలోని ఒక ఆవు, ఒక దూడ సజీవ దహనం అయిపోయినాయి. నిజానికి ఆ మూగ జీవులకు ఏ పాపం తెలియకపోయినా అక్కడ రైతు చేసిన తప్పిదం వల్ల అవి 2 కూడా బలి కావాల్సి వచ్చింది. దీంతో రైతుకు 2 లక్షల మేర నష్టం వాటిల్లింది. అదేవిధంగా ఆ పక్కనే ఉన్న పొగాకులపల్లి గ్రామంలో గడ్డి కట్టలు, పైపులు కాలిపోయినాయి. మంటలు ఇళ్లకు వ్యాపిస్తుండడంతో స్థానిక సర్పంచ్ లోకల్ ఉన్న ఎందుకంటే ఒకే రోజు ఒకే సమయంలో అనేక అగ్ని ప్రమాదాలు జరుగుతుండడంతో ఉన్న ఫైర్ ఇంజన్లు కూడా సరిపోవడం లేదు. దీంతో లోకల్ గా అందుబాటులో ఉన్న నీళ్లతోటి మంటల్ని అదుపు చేయాల్సి వస్తుంది. ఈ అదుపు చేసే టైం సరిపోక అంటే ఆ తక్కువ నీటి మంటలు చేయడం వీళ్ళ తర్వాత ప్రమాదాలు పెద్ద ఎత్తున జరిగి నష్టం కూడా అంతే పెద్ద ఎత్తున జరుగుతుంది. ఈ రోజు కూడా రైతు ఉండడంతో ఎల్లంపల్లి గ్రామంలో మంటలు పక్కకు వ్యాపించి కోల రవీంద్ర 3 లక్షల రూపాయల విలువైన పొగాకు పంట పూర్తిగా కూడా బూడిదైపోయింది. పొగాకు అనేది మనకు సిగరెట్లలో, చుట్టల్లో వాడే ఇది మండినప్పుడు తీవ్రమైన ఘాట్లు, పొగలు కూడా వస్తాయి. దాంతో కూడా జీవితం అవుతాయి. అదేవిధంగా జగిత్యాల జిల్లాలో 2-3 రోజుల క్రితం తీసుకున్న చిక్కనపేట గ్రామంలో ఐకేపీ కేంద్రం పక్కనే
మంటలు జరిగాయి. దీంతో ఆ మంటలు ఐకేపీ సెంటర్ కు వ్యాపించి పూర్తిగా ధాన్యం బస్తాలన్నీ కాలిపోయినాయి. దీంతో ఆగ్రహించిన రైతులు కాలిన బస్తాలు అంటే వడ్లతోటి రోడ్డుపై బైఠాయించి రాస్తారోకో చేయాల్సిన పరిస్థితి వచ్చింది. అదేవిధంగా మెట్పల్లి మండలం చిట్టాపూర్లో వరికొయ్యలు పెట్టిన నిప్పు దాదాపు 2000 పైగా ఈత చెట్లను అక్కడ తాటి వనాలను పూర్తిగా దగ్ధం చేశాయి. అదేవిధంగా కరీంనగర్ జిల్లా గన్నేరువరం మైలారంలో కరెంటు వైర్లు అంటే మనకు పొలాల మీద కరెంటు వైర్లు ఉంటాయి. అవి గాలికి ఈదురు గాళ్లకు వేడి గాళ్లకు పరస్పరం రాపిడి చిన్న చిన్న మెరుగులు కూడా పడి అక్కడ కూడా ప్రమాదాలు జరుగుతూ ఉన్నాయి. అట్లాంటి ప్రమాదాలు కూడా 200 ఎకరాల్లో వరి కొయ్యలు, తర్వాత కోసిన తర్వాత పశువుల కోసం సిద్ధం చేసిన గడ్డి కట్టలు కూడా కాలిపోయి లక్షలాది రూపాయల నష్టం వాటిల్లింది. అయితే ఈ మొత్తం ఈ వ్యవహారం చూస్తే ఎక్కువగా మానవ తప్పిదాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి మమత. ఎందుకంటే వరి కొయ్యలు కాల్చడం అనేది ఈ మధ్యలో ప్రాక్టీస్ పెరిగింది. ఆ పెరిగిన ప్రాక్టీస్ ఇట్లాంటి ప్రమాదాలకు కారణమవుతున్నాయి. వరి కోతలు పూర్తయ్యాక రైతులు పొలాన్ని సులభంగా శుభ్రం చేయడానికి కాలబెట్టడమే ఒక ప్రత్యామ్నాయంగా ఎంచుకుంటా ఉన్నారు. దీంతో ఇట్లాంటి సిచ్యువేషన్ ఏర్పడుతుంది. వరి కొయ్యలకు నిప్పు పెట్టడం వల్ల జరుగుతున్న అన్ని ప్రమాదాల్లో 90% ప్రమాదాలు దీనివల్ల జరుగుతున్నాయి. ముఖ్యంగా మధ్యాహ్నం వేళల్లో ఎండ ఎక్కువగా ఉండడం, ఈదురుగాలు వీస్తుండడం వల్ల నిప్పు పెట్టినప్పుడు ఎగిసిపడ్డ మంటలు పక్క పొలాలకు, తోటలకు, ఈత వనాలకు వ్యాపిస్తున్నాయి. దీంతో పెద్ద ఎత్తున నష్టం జరుగుతోంది. ఇట్లా కాలబెట్టడం వల్ల అనేకమైన ఆస్తి నష్టంతో పాటు భూసారం కూడా తీవ్రంగా దెబ్బతింటుంది. ఎందుకంటే భూమి లోపల రైతులకు భూమికి మిత్రులుగా ఉండే వానపాములు లాంటివి కూడా పూర్తిగా నశించిపోతాయి. అనేక రకమైన కీటకాలు ఉంటాయి, అవి కూడా నశించిపోతాయి. తర్వాత ఇట్లాంటి గీత కార్మికులు వనాలు కాలిపోవడం వల్ల రోడ్డు మీద పడాల్సి వస్తుంది. ఈత తాటి వనాలను ఒక్కసారి మళ్ళీ పెంచాలంటే కొన్నేళ్ల పాటు పడుతుంది. కాలిపోయిన ఈత చెట్టు కనుక మళ్ళీ గీతకు రావాలంటే 5 నుంచి 6 ఏళ్లు పడుతుంది. ఇట్లా అనేక రకాల ప్రమాదాలు జరుగుతూ ఉన్నాయి. భూమిలో మంటలు పెట్టడం వల్ల భూమి అంతా కాలిపోయి భూమి చౌడు నేలగా మారుతుందని వ్యవసాయ అధికారులు హెచ్చరిస్తా ఉన్నారు. దీనికి ప్రత్యామ్నాయ మార్గాలు ఎంచుకోవాలి. అంటే నీళ్లు బాగా పట్టిపోవడంలో వరిని పోసిన వారిని అందులోని కుళ్ళిపోయేలాగా చేస్తే మనకు దున్నినప్పుడు అవి అందులోని కుళ్ళిపోయి ఆ భూమికి ఎరువుగా కూడా ఉపయోగపడుతుందని చెప్పి అధికారులు చెప్తున్నప్పటికీ కూడా రైతులు ఎక్కడ వినడం లేదు. కాబట్టి రాబోయే రోజుల్లో మరింత ఎండలు ముదిరే ప్రమాదం ఉంది. కాబట్టి రైతులు కొంచెం జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. అయితే ఇప్పుడు మనం చూస్తున్న దీన్ని ఏమంటారంటే స్టాబుల్ బర్నింగ్ అంటారు. స్టాబుల్ బర్నింగ్ అంటే వరి కొయ్యలను కాల్చేయడం. ఇది గతంలో మనకు ఢిల్లీ, హర్యానా ప్రాంతంలో చాలా పెద్ద ఎత్తున విపత్తుగా మారింది. అక్కడ వరి కొయ్యలు మంటలు కాలబెట్టడం వల్ల మొత్తం అక్కడ ఇప్పటికీ కోలుకోవట్లేదు. సాధారణంగా అక్టోబర్, నవంబర్ నెలలు అంటే మనకు శీతాకాలానికి ముందు వరి కోతలు కాగానే ఇట్లాగే లక్షలాది ఎకరాల వరి కొయ్యలకు నిప్పు పెట్టుతుంటారు. అట్లాంటి సమయంలో వెలువడిన దట్టమైన పొగ, రసాయన వాయువులు దేశ రాజధాని ఢిల్లీని ఒక గ్యాస్ ఛాంబర్ లాగా మార్చేసినాయి. అది ఒక మనకు ఎగ్జాంపుల్. ఇప్పుడు మన కరీంనగర్ కానీ, తర్వాత చుట్టుపక్కల ఉన్న జిల్లాలో కానీ రైతులు చేస్తున్న ఈ పని వల్ల మనకు కూడా అట్లాంటి ప్రమాదం కొంచెం ఉందనేది అధికారులు హెచ్చరిస్తా ఉన్నారు. ఒక్కసారి వాతావరణం కనుక కాలుష్యం అయితే జనం శ్వాస పీల్చుకోవడానికి కూడా గాలి దొరక్క చిన్నపిల్లలు, వృద్ధులు హాస్పిటల్ పాలయ్యే ప్రమాదం ఉందని హెచ్చరిస్తా ఉన్నారు. ఇప్పటికే సుప్రీంకోర్టు కూడా ఎన్నోసార్లు తీవ్రమైన ఆగ్రహం వ్యక్తం చేసింది. అక్కడ ఢిల్లీ ప్రాంతంలో వరి కొయ్యలు కాల్చకూడదని. అదే నిబంధనలు ఇక్కడ ఈ ప్రాంత రైతులు కూడా పాటించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఇక్కడ వరి కోత కాగానే సులభంగా పని అయిపోతుందని రైతులు నిప్పెడుతున్నారు. కానీ దీనివల్ల వాతావరణం కలుషితం అవడం కాదు, మన దగ్గర ఎండల తీవ్రత ఎక్కువ ఉంది. ఇప్పుడు వెలువడుతున్న పొగ సమస్య ఉంటే మన దగ్గరలో ఉన్నట్టు చిన్నపిల్లలకు, తర్వాత వృద్ధులకు శ్వాసకోశ ఇబ్బందులు కలిగించే ప్రమాదం ఉంది. కాబట్టి ఇప్పటికైనా ఈ సంస్కృతిని రైతులు ఆపేయాల్సిన అవసరం ఉంది. వ్యవసాయ అధికారులు కూడా రైతులకు పూర్తి స్థాయిలో అవగాహన కల్పించాలి. తర్వాత పోలీసులు కూడా దీని మీద అవేర్నెస్ కల్పించాలి. ఇప్పటికే నిన్న మంత్రి బట్టి విక్రమార్క కూడా సూచన చేశారు. నిన్న రివ్యూ తర్వాత రైతులకు ఒక సూచన చేశారు. అవసరమైతే కేసులు పెడతామని హెచ్చరించారు. అంటే రైతులు నిజానికి వాళ్లకు ఒక ఆలోచన శక్తి ఉంటుంది. రైతులు ఇతరులకు మేలు చేయాలని సంకల్పం, వాళ్ళు కేసులు పెట్టించుకునేదాకా రాకుండా వాళ్ళే స్వయంగా ఇట్లాంటి పనిని మానుకుంటే మంచిదని చెప్పి అటు అధికారులు కావచ్చు ఇదంతా కూడా సూచిస్తున్నారు మమత.
వ్యవసాయదారులు అంటించిన నిప్పు వల్ల చిలకచేరి కట్టమొగిలిని ఈతవనం మొత్తం దగ్ధమైపోయింది. 104 మంది కార్మికులమైన మేము సర్వం కోల్పోయాము. నిచ్చెన్లు, కొబ్బలు, చెట్లు పూర్తిగా దగ్ధమైనాయి. తద్వారా మేము తీవ్ర నష్టానికి గురైనాం. భవిష్యత్తులో ఇలాంటి ప్రమాదాలు జరగకుండా అధికారులు అవగాహన కల్పించాలని మనస్ఫూర్తిగా విన్నవించుకుంటున్నాం. పొలము చుట్టూ ప్రాంతాల అగ్గి అంటిపెట్టి మా చిలకచెరు కట్ట పైన మేము గీస్తున్న చెట్లకు అగ్గి తగిలి దాదాపు ఒక 104 కుటుంబ సభ్యుల జీవనోపాధి కోల్పోయినాము. ప్రతి ఇయర్ ఇదే విధంగా మా యొక్క జీవనోపాధి కోల్పోతున్నాము. ఈ పొలాలు ఉండుట్లా వాళ్ళు పొలం అయిన తర్వాత గడ్డిని కట్టలు కట్టుకోక కాలబెట్టుతూ ఈ అంటుకుంటూ మాకు జీవనోపాధి కోల్పోతున్నాం. చిలకచెరు కట్ట పైన ఈదులకు నిప్పు అంటుకుంది. ఆ నిప్పు ఎలా అంటుకుందంటే పక్కన ఉన్న వ్యవసాయదారులు వాళ్ళ వరి కోసిన తర్వాత వారు గడ్డిని తీసేయకుండా అగ్గిదలుగా పెట్టిండ్రు. ఆ అగ్గిదలుగా పెట్టి వాళ్ళు సరైన టైంలో వాళ్ళు లేక పెట్టేసి వెళ్ళిపోయిండ్రు. ఆ వెళ్ళిపోతే మొత్తానికి దాదాపు చిలకచెరు కట్ట మొత్తం కాలిపోయింది. దాదాపు ఒక 104 కుటుంబాలు జీవనోపాధి, మేము రోజు 400 500 జీవనోపాధి బతికే వాళ్ళం. మా జీవనోపాధి ఖరాబ్ అయింది. అంటే వాళ్ళని మేము తప్పుపడతలేము. ఎందుకంటే వాళ్ళు అక్కడ ఉండి అంటిపెట్టిన తర్వాత కొన్ని నీళ్లు పోసి ఆరిపేసిండు అనుకోండి, వాళ్ళు బతరు, మేము బతాం. ఇప్పుడు వాళ్ళు చేయంగా మేము నష్టపోయినాం. కనుక ఒక్కొక్కరు 20 కిలో చెప్తున్నారు సార్, వచ్చి అగ్గి పెట్టుతున్నారు. అగ్గి పెట్టినాక అది కాలుతుంది, మా మీద మనం పడిపోతుంది. భూమి కూడా దానిలో కాల్షియం అనేది ఉండదు. ఇప్పుడు రైతులు అసలు అర్థమవుతలేదు, కానీ అలా కాల్షియం ఉండదు, ఏం లేకుండా అయిపోతుంది. మందులతో వాళ్ళు పండిస్తుంటారు సార్. ఇట్లా అగ్గి పెట్టడం వల్ల భూసారంలో భూమిలో ఉన్న సారం దెబ్బతింటమే కాకుండా సేంద్రీయ కర్బనం కానీ వేరే ఇతర పోషకాలు కూడా మొత్తం నాశనం అవటమే కాకుండా భూమికి రైతుకు మేలు చేసే ఏదైతే ఉన్నాయో బ్యాక్టీరియా కానీ వానపాములు కానీ ఇటువంటివి కూడా పూర్తి స్థాయిలో నశించి అనుకోని నష్టం జరుగుతుంది. రైతులు ఏమనుకుంటారంటే మనం ఒకసారి అగ్గి పెడితే దీంట్లో ఉన్న పంట పొలాల్లో ఉన్న ఈ పురుగు ఇవన్నీ చచ్చిపోతాయి, మనకి పంటలు బాగా పండుతాయి అనే ఉద్దేశంతో ఈ రకంగా చేస్తాను. కానీ